చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ 2లో అవకతవకలు జరిగినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్ల నుండి 12,61,00,000 రూపాయలు విలువ చేసే బంగారం, అలాగే 1,10,27,617 రూపాయల నగదు మిస్ అయినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ నగ్రే రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని సీఐ దేవేందర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురికావద్దని క్లూస్ టీం సహాయంతో అన్ని కోణాల్లో విచారణ చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. 1,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మా పై అధికారులు కూడా ఆదేశాల ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము. త్వరలో అతడు దొరుకుతాడు. పట్టుకున్న వెంటనే అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దొరకబట్టేసి అందరికీ, ఈ ఖాతాదారులందరికీ కూడా, ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు నమోదు చేసినాం. తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేసి తగిన శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఎవరన్నా నిందితులను అదుపులో తీసుకున్నారా సార్? నిందితులను అనుమానితులు ఉన్న వాళ్ళనైతే ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఎంతమంది పాల్గొన్నట్టు? 10 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. 10 మంది పైన. అందులో ప్రధాన నిందితుడు వచ్చేసి క్యాషియర్ రవీందర్, ఇంకొక 9 మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎక్కడ 9 మంది? కొంతమంది జైపూర్ నుంచి రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తుంది. ఏ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సార్? ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్ గా పనిపడుతుంది. ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్ని కూడా తీసేసి టెక్నికల్ గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాం.